అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ ప్రారంభించినటువంటి ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా ఈరోజు కావలిపట్టణం 10-11 వార్డుల్లో ప్రజలను నాయకులను మమేకం చేస్తూ మున్సిపల్ సిబ్బందితో కలిపి ఒక ప్రాంతాన్ని శుభ్రం చేయడం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ముందుగా రోడ్లు, తర్వాత డ్రైన్లు, నెక్స్ట్ వారం ఆ తదుపరి వారం పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఏ కార్యక్రమాలు అయినా కానీ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ పార్టిసిపేషన్ చేస్తే దానికి సక్రమైనటువంటి నిర్వహణ వస్తుంది. వాళ్ళకు కూడా బాధ్యత పెరుగుతుంది. మన పరిసరాలను శుభ్రం చేసుకోవాలనే ఆలోచన వస్తుంది. అలాగే తడి చెత్త పొడి చెత్తను కూడా విడిగా అయ్యారనే భావన కలుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో ఖచ్చితంగా పాల్గొని మరి ఈ 4 వారాల కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన రాష్ట్రంలో ఉన్న చెత్తనంతా కూడా తరలించి చెత్త లేని ఆంధ్రప్రదేశ్గా మన రాష్ట్రాన్ని తయారు చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. వాటిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమము మన కావలి మున్సిపాలిటీ సిబ్బంది, అలాగే కమిషనర్ గారు, మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ విధంగా ఈరోజు మొత్తం 10-11 వార్డులో క్లీన్ స్వీప్ ఇట్లా చిమ్మటం, మొత్తం వీధులు చిమ్మటం జరుగుతుంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ మేము డ్రైన్లో వాటిని క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బందికి కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.